with us human beings, అయితే మానవ మాత్రలోమైన మనం, you think about it yourself. నీ గురించి ఆలోచించేయి. Every decision you take in your life నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి తీర్మానము is dependent on what your eyes have seen and what your ears have heard. నీ కంటితో ఏం చూసావో, చెవితో ఏం విన్నావో దానిని బట్టి. From childhood we have been getting information into our mind mainly through our eyes and ears. బాల్యం నుండే మనం పొందే జ్ఞానం అంతా కూడాను కంటి ద్వారాను, చూసేదాన్ని బట్టి, వినేదానిని బట్టి. You see and see and see so many things, you learn things. ఎన్నో విషయాలు చూసి 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 నేర్చుకుంటూ ఉంటాం. You read and read and read and read so many things, you get so much information. ఎంతెంతో చదువుతూ ఉంటాం, అందును బట్టి సమాచారం వస్తుంది. With the years you hear and hear and hear and hear and hear, you get information in your mind. అదే విధముగా చెవితో విని 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 సమాచారం పొందుతాం. And that's how we get human discernment. ఆ విధమైనటువంటి మానవ వివేచన మనలో ఉంటుంది. For example, ఉదాహరణకు, if your mother is on the other side of this wall, మీ తల్లిగారు ఈ యొక్క గోడకు అవతల ఉన్నారు, and there are 50 other women there, అక్కడ ఇంకా 50 మంది స్త్రీలు ఉన్నారు, they're all talking, వారందరూ మాట్లాడుతున్నారు. even though they're all talking, you can pick up your mother's voice easily. వారందరూ మాట్లాడుతున్నప్పటికీ మీ అమ్మగారి స్వరాన్ని గుర్తుపట్టగలుగుతావు. How is that? ఎలా సాధ్యం అది? How is it I cannot pick up your mother's voice from those other voices? తల్లిగారి స్వరాన్ని నేనెందుకు గుర్తుపట్టలేకపోతున్నాను, నువ్వెందుకు గుర్తుపడుతున్నావు? I can pick up my wife's voice, but I can't pick up your mother's voice. మీ తల్లి స్వరం నాకు తెలియదు కానీ నా భార్య స్వరం మాత్రం నేను గుర్తుపట్టగలుగుతాను అంతమందిలో. Because I've heard my wife's voice so often. ఎందుచేతనంటే నా భార్య స్వరాన్ని నేను వింటూ వింటూ వింటూ. And you've heard your mother's voice so often. అదే విధంగా మీ తల్లిగారి స్వరాన్ని కూడాను తరచూ వింటూ వచ్చావు కాబట్టి నీ మనసులో. And in your mind you have a little information how my mother's voice sounds. నా తల్లి స్వరము ఎలా ధ్వనిస్తుంది అనే దానికి సంబంధించి కొంత సమాచారం నీ మనసులో ఉంది. We can say you can discern your mother's voice above all the other voices. అందుచేత మిగతా స్వరాలన్నింటికంటే కూడాను మీ అమ్మగారి స్వరాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. If some other woman speaks, ఒకవేళ వేరే స్త్రీ మాట్లాడుతుంది, I say that's not my mother. నా తల్లి స్వరం కాదు. Then I bring another woman, ఇంకో స్వరం, no that's not my mother. అది కూడా నా తల్లిది కాదు. Another one, మరొకరు, that's not my mother. నా తల్లి స్వరం కాదు. Then your mother speaks, you say yeah that's it. అదిగో మా అమ్మ మాట్లాడుతుంది. You see how you get discernment. ఎలా నీకు ఆ వివేచన వస్తుంది? That is how we must also develop discernment of the voice of God. అదే విధంగా దేవుని స్వరాన్ని కూడా నువ్వు గుర్తుపట్టడంలో ఆ వివేచన మనం కలిగి ఉండాలి. If you keep on listening to the voice of God, దేవుని స్వరాన్ని వినడంలో అలవాటు చేసుకుంటూ ఉంటే, in the Bible first of all, ముందుగా దేవుని వాక్యాన్ని చదవాలి. then you will be able to detect other voices. ఇతర స్వరాలను నువ్వు గుర్తుపట్టగలుగుతావు. And so here it says the Holy Spirit will make us very sensitive to discern the voice of God. కనుక దేవుని స్వరాన్ని వినడం కోసం అని చెప్పని పరిశుద్ధాత్ముడు మనకు వివేచన అనుగ్రహిస్తాడు. You listen to a preacher preach, ఒక బోధకుడు మాట్లాడుతున్నాడు, you won't be deceived by what your eyes see. నీ కంటితో చూసిన దాన్ని బట్టి నీవు మోసగించబడో. He's a very good looking man. చాలా బాగున్నాడు, he's dressed well, చక్కగా బట్టలు వేసుకున్నాడు, speaks nicely, మంచిగా మాట్లాడుతున్నాడు, or he does some wonders over there. అక్కడ కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు. You will not be deceived. ఆ విధంగా నువ్వు మోసపోవు. Because you'll be listening to another voice. ఎందుకంటే మరొక స్వరాన్ని వింటూ ఉన్నావు. The voice of Jesus. యేసు స్వరము. See, Jesus said in John chapter 10. యోహాను సువార్త 10లో ప్రభువు చెప్పాడు. Look at these words. ఇక్కడ ఈ మాటలు గమనించండి. Verse 27. 27వ వచనంలో, My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Have you read that verse? మా వచనం చదివారు మీరు? My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. And they will not follow. Verse 5. 5వ వచనము. They let's read verse 4 and 5. 4-5 కలిపి చదువుకుందాం. The sheep follow the shepherd because they know his voice, and a stranger they simply will not follow, but will run away from him because they do not know the voice of a stranger. మరియు అతడు తన సొంత గొర్రెల అన్నిటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును. I want you to look at verse 4 and 5 very carefully. చాలా జాగ్రత్తగా 4-5 వచనాలు పరిశీలన చేయండి. Who is the good shepherd? ఇక్కడ మంచి కాపరి ఎవరు? He says here, ఆయన అంటున్నాడు, I am the good shepherd. నేను మంచి కాపరిని. Verse 11. 11వ వచనంలో, there is only one good shepherd. ఒక మంచి కాపరి మాత్రమే ఉన్నాడండి. And if we as human beings are shepherds,
we must be like that good shepherd to be a good shepherd to God's people. అందుచేత మానవ మాత్రులమైన మనము మంచి కాపరిగా ఉండాలంటే ఆ ప్రధాన మంచి కాపరిని మనం అనుసరించాలి. Now I'll teach you how to get discernment. అయితే ఇప్పుడు వివేచన ఏ విధంగా పొందాలనంటే, And you will never be deceived if you follow my advice. నా సలహా మీరు పాటించినట్లయితే ఎన్నటి కూడా మీరు మోసపోరు. It's not my advice, it's Jesus' advice. అంటే సలహా అంటే నాది కాదు, యేసయ్య ఇస్తున్నటువంటి సలహా. What does he say here? ఆయన ఏమంటున్నాడు? He is the good shepherd. You all agree there? ఆయన మంచి కాపరని మీ అందరూ ఒప్పుకుంటున్నారు కదా. And everyone who is his sheep will hear his voice. ఆయనకు గొర్రెగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆయన స్వరం వింటారు. I'm not talking about these physical ears now. అంటే ఇక్కడ ఈ భౌతిక చెవుల గురించి మాట్లాడడం లేదు. No, because I have never heard the voice of Jesus with these ears. ఈ చెవితో నేను ఎన్నడూ కూడాను యేసు స్వరాన్ని వినలేదు. But in my heart, అయితే నా హృదయంలో I can hear his voice. ఆయన స్వరాన్ని నేను When I వినగలుగుతున్నాను. read the word of God, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు that's how I know his voice. ఆయన స్వరాన్ని నేను వింటూ ఉన్నాను. And that's where you can know his voice. అక్కడే మీరు కూడాను స్వరం And వినవచ్చు. if you are one of the sheep of Jesus, ప్రభువైన యేసు గొర్రెలలో ఒకరుగా when you మీరుంటే read his word, ఈ వచనం చదివినప్పుడు, particularly the Gospels, సువార్తను చదువుతున్నప్పుడు, hey, I know what Jesus' voice is like. యేసయ్య స్వరం ఎలా ఉంటుందో నాకు తెలుసు. The more you read the word of Jesus' New Testament, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు వారి మాటలు ఎంత the ఎక్కువ more you చదువుతా ఉంటే can know God's voice. అంత ఎక్కువగా దేవుని స్వరాన్ని నీవు వినగలుగుతావు. Then, just like you've heard your mother's voice many times, the voice of Jesus also becomes familiar to నీ you. తల్లి స్వరాన్ని అనేక మార్లు విననట్టుగానే యేసయ్య స్వరం కూడా నీకు పరిచయం If అవుతుంది. you obey Jesus' voice. అయితే యేసయ్య స్వరానికి మీరు లోబడిపోతే, But then it speaks about the stranger in verse 5. అయితే 5వ వచనంలో అన్యుడి స్వరం అంటున్నాడు. And I tell you, there are many strangers in Christianity today ఈనాడు క్రైస్తవంలో కూడాను అన్య స్వరములు ఎన్నో వినబడుతున్నాయి. who are lovers of money. వారు ధనాపేక్ష కలిగిన వారు, And they pretend to be lovers of God. దేవుని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు. They are speaking with another voice. వారు మరొక స్వరంతో It మాట్లాడుతున్నారు. doesn't sound like the voice of Jesus. యేసు స్వరములాగా వినబడడం లేదు. And it says the sheep will not follow them. ఆ గొర్రెలు అతడిని వెంబడించవు. Now listen to this. ఈ మాట వినండి. Read it. It's in your Bible. బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తాను. Not చూడండి. only they don't listen to them. వారి అన్యుల స్వరములు వినడం మాత్రమే కాదు, Verse 5. వినకపోవడం మాత్రమే కాదు, They 5వ వచనం, will run away from them. వినకపోవడం మాత్రమే కాదు కానీ పారిపోతారని ఉందండి. Do you run away from these strange preachers? కనుక ఈ అన్య స్వర బోధకుల నుంచి పారిపోతున్నావా? I know many Christians who not only don't run away, they go there to listen to them. చాలా మంది దూరంగా పారిపోవడం మాత్రమే కాకుండా దగ్గరికి వెళ్లి మరి వారి స్వరాన్ని వింటూ ఉన్నారు. They do the opposite. ఇక్కడ వ్యతిరేకంగా చేస్తున్నారు. Jesus said they run away from such people. యేసయ్య అంటున్నాడు వారి నుండి పారిపోతారని. No, they don't run away. అయితే ఇప్పుడు పారిపోవడం They లేదు. go and sit in their meetings. వారు వెళ్లి వారి సభలో They కూర్చుంటారు. listen to their CDs. వారి సీడీలు They turn on their television program. వారి యొక్క టెలివిజన్ And they కార్యక్రమాలు sit చూస్తున్నారు. and listen to them. వారి మాటలు ఆలకిస్తూ ఉన్నారు. And they wonder, అనుకుంటారు, why am I still defeated with my anger? ఎందుకు నాకు ఈ కోపం పోలేదు, ఓటమి? Why am I still defeated with sexual lust? లేకుంటే ఇదిగో ఈ లైంగిక ఆశలు ఎందుకు కలుగుతున్నాయి? Why is it internet pornography is still a strong temptation for me? ఇదిగో ఆ ఇంటర్నెట్ లో వస్తున్నటువంటి అశ్లీల దృశ్యాలు చూడాలని ఎందుకు అనిపిస్తుంది? Why is it my children are not wholehearted in following the Lord? నా పిల్లలు సంపూర్ణ హృదయంతో దేవుడిని ఎందుకు వెంబడించడం లేదు? Why is it I'm having so many problems in my home? నా గృహంలో ఎన్నెన్నో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? Why is it I'm having so many difficulties ఎన్నెన్నో కష్టాలు ఎందుకు ఎదుర్కొంటున్నాను? which I cannot solve? నేను It పరిష్కరించుకోలేకపోతున్నాను. looks as if God is also not helping me. దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేదేమో. I'll give you the answer. నేను మీకు జవాబు ఇస్తున్నాను. You are listening to false prophets. నీవు అబద్ధ ప్రవక్తల స్వరాలు వింటూ ఉన్నారు. You run to listen to them on television and here, there, everywhere. టెలివిజన్ లోనైనా లేకుంటే సభల్లోనైనా వారి స్వరాలు వినడానికి And పరిగెడుతున్నారు. you're not able to distinguish the voice of Jesus from the voice of strangers. యేసయ్య స్వరానికి అన్యుల స్వరానికి మధ్య ఉన్న విభేదాన్ని తెలుసుకోలేకపోతున్నావు. And that proves you're not one of the sheep of Jesus. కనుక నీవు యేసు గొర్రెలలో ఒకరిగా లేవనేది నిశ్చయం. My sheep will run away from these strangers. నా గొర్రెలు వీరి నుండి పారిపోతారు. Because they know this is not the voice of my shepherd. ఎందుకంటే నా కాపరి స్వరము ఇది కాదు. Okay, how do we distinguish the voice of a shepherd? మరి ఇప్పుడు కాపరి యొక్క స్వరాన్ని ఎలా మనము I'll tell you, ప్రస్ఫుటంగా తెలుసుకోవాలి? There is only one book in the world, the Bible, that will help you to know the voice of the shepherd. మంచి కాపరి స్వరం తెలుసుకోవాలంటే కేవలం బైబిల్లో మాత్రమే. And if you don't have time to read the New Testament, క్రొత్త నిబంధన చదవడానికి సమయం లేకపోతే just read the 4 Gospels and you'll get the voice of the shepherd. 4 సువార్తలు మీరు చదవండి, ఆ యొక్క కాపరి స్వరం నువ్వు తెలుసుకుంటావు. Okay. I remember once
ఒకసారి నాకు గుర్తుంది, I got an invitation from a big group to speak to 10,000 people at their annual conference. వాళ్ళ వార్షిక కాన్ఫరెన్స్ ను మాట్లాడటానికి పిలిచారు. నన్ను 10,000 మంది ఉంటారు వాళ్ళు. And same dates another small group asked me to come there. అదే రోజుల్లో ఒక చిన్న గుంపు వారు నన్ను పిలిచారు మాట్లాడమని. 25 people. 25 మంది. And the Lord said, don't go to that big 10,000 people conference. ప్రభు నాకు చెప్పింది ఏంటంటే ఆ 10,000 మంది దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, go to the small group with 25 people. ఈ 25 మంది దగ్గరికి వెళ్ళు. So I went there. నేను అక్కడికి వెళ్ళాను. 1 week there was a church there. నేను వెళ్ళాను ఒక్కసారి, తర్వాత సంఘం ఏర్పరచబడింది. And it is still there. సంఘం ఇప్పటికే ఉంది. From there many other churches started. అక్కడి నుంచి అనేక సంఘాలు కూడా వచ్చాయి. The other place, if I had gone, I would have just wasted my time. ఒకవేళ ఇంకో ప్రాంతానికి నేను అక్కడికి వెళ్ళుంటే నా సమయం వ్యర్థమయ్యేది. I'm just giving you 1 or 2 examples like this. ఆ విధంగా 1-2 ఉదాహరణలు ఇస్తున్నాను మీకు. That if you as a disciple, like we read, if you listen first and then go, you'll accomplish more in your life. మనం శిష్యుల్లాగా మొట్టమొదట మనం విని తర్వాత వెళ్ళినట్లయితే మనం ఎంతో సాధిస్తాం ప్రభు. Now when I see where all the Lord has established churches in the last 30-40 years, గత 30-40 సంవత్సరాల్లో ప్రభు ఏర్పరిచిన సంఘాలను నేను చూస్తూ వస్తే I know I could never have done it. నేనైతే అవి చేసి ఉండేవాడిని కాదు. The Lord says go here, I go. ప్రభు చెప్పాడు ఇక్కడికి వెళ్ళమని. The Lord says now go here, I go. ఇక్కడికి వెళ్ళమంటే ఇంకో చోటుకి వెళ్ళాను. Some other invitation comes, the Lord says don't go there. ఇంకొక ఆహ్వానం వస్తే వెళ్ళొద్దన్నాడు ప్రభు, వెళ్ళాను. So from all this, what is the thing we can learn? కాబట్టి వీటన్నిటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? The most important thing for you to develop is the habit of listening to the voice of the Lord. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అలవాటు ఏంటంటే ప్రభువు దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటం. That begins by studying the Bible carefully. అది ఎలా ప్రారంభించబడుతుందంటే బైబిల్ను మనం ఎంతో జాగ్రత్తగా చదవటం ద్వారా. Whenever you get spare time, మనకి ఎప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికినా. See, you remember Jesus said, మీకు గుర్తుంది యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు. We read in John's Gospel, యోహాను సువార్త chapter 6. 6వ అధ్యాయం. He made all those 5,000 people, fed them with 5 loaves and 2 fish. 5,000 మందికి కూడా వారందరికీ 5 రొట్టెలు 2 చేపల ద్వారా వారందరినీ పోషించాడు. John chapter 6. అది 6వ అధ్యాయం యోహాను సువార్త. And it says in verse 10 there were 5,000 people. 10వ వచనంలో 5,000 మందితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Then he took the loaves and distributed and the fish. ఆ తర్వాత ఆ రొట్టెలను అవి పంచమని చెప్పాడు. And when it was all finished, అవన్నీ అయిపోయిన తర్వాత he said, verse 12, gather up the fragments that remain so that nothing will be lost. 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండి. See how careful he was not to waste food. కాబట్టి యేసు ప్రభువుని చూడండి, ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడో ఆహారాన్ని వ్యర్థం చేయకుండా. Small bits, pick it up. చిన్న చిన్న రొట్టె ముక్కలు తీసుకోండి. So the way the Lord spoke to me was, ప్రభు నాతో ఏ విధంగా మాట్లాడాడంటే, in your day also there are small fragments of time. మీ రోజులో కూడా 24 గంటల్లో చిన్న చిన్న ముక్కలు సమయం ఉంటుంది. In 24 hours we have to sleep, we have to eat, we have to work. 24 గంటలు ఉంటాయి, మనం పడుకోవాలి, తినాలి, పని చేయడానికి వెళ్ళాలి. In between all that, ఈ మధ్యలో there's small fragments of time. చిన్న సమయం, కొద్ది సమయం ఉంటుంది. Some 10 minutes here, 10 నిమిషాలు ఇక్కడ, 5 minutes there. 5 నిమిషాలు అక్కడ. Pick up those fragments. కాబట్టి ఆ ముక్కల్ని మీరు ఏరుకోవాలి and read the Bible. బైబిల్ని చదవాలి. That is how I studied the Bible when I was in the Navy. నేను నావికాదళంలో ఉన్నప్పుడు నేను బైబిల్ ఆ విధంగా చదివాను. In the middle of my work, నా పనిచేసేటప్పుడు కూడా I used to have a small pocket New Testament. క్రొత్త నిబంధన చిన్న పాకెట్లో జేబులో పెట్టుకునే బైబిల్ ఉండేది. Now you can have your Bible in your phone also. ఇప్పుడు మీ ఫోన్లో కూడా ఉంటాయి బైబిల్. And I had this pocket New Testament. నాకు కొత్త నిబంధన చిన్న ఉండేది, చిన్న పుస్తకం. In between, if I had 5 minutes somewhere, మధ్యలో ఎక్కడైనా 5 నిమిషాలు సమయం దొరికితే I would take it out and read it. నేను తీసుకుని బైబిల్ చదివేవాడిని. I'd go waiting in a bus stand. లేకపోతే బస్ స్టాండ్ లో వేచి రావాల్సిన సమయంలో waiting for the bus, I would take it out and read it. నేను బస్ కోసం వేచి ఉండే సమయంలో బైబిల్ చదివేవాడిని. Anywhere, I've got a little spare time. ఎక్కడ ఖాళీ సమయం దొరికినా, go to some government office. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు they make you wait there for 2 hours before you can see the officer. అక్కడ ఆఫీసర్ చోట 2 గంటలు ఉండమంటారు. Read the Bible. బైబిల్ చదువుకోవచ్చు. That is how I studied the Bible during the first 7 years after I got converted. కాబట్టి నేను మారు మనసు పొందిన మొదటి 7 సంవత్సరాల్లో బైబిల్ ఆ విధంగా చదివాను నేను. Fragments of time here and there. అక్కడ ఇక్కడ చిన్న సమయం ముక్కలు. All of you have got fragments of time. మీ అందరికీ కూడా చిన్న సమయాలు ఉంటాయి.
Do you try to use those fragments of time to read the word of God in your చిన్న- phone or in the pocket New Testament? ఆ చిన్న చిన్న సమయాల్లో బైబిల్ చదవటానికి మీరు వెచ్చిస్తున్నారా? ఫోన్లో కానీ లేకపోతే చిన్న బైబిల్లో చదవటం కానీ? If you had done that in the past 10 years, 10 సంవత్సరాలు మీరు ఆ విధంగా చేసిండుంటే you would have been a wonderful Bible scholar by now. ఇప్పటికల్లా మీరు అద్భుతమైన బైబిల్ స్కాలర్ అయి ఉండేవాళ్ళు. But you've been so many years, you don't even know the Bible today. మీ ఇన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి మీకు బైబిలే తెలియదు ఇంకా. Because you're not picking up the fragments of time. ఎందుకంటే మనకు దొరికిన చిన్న చిన్న సమయాలను మనం ఉపయోగించుకోలేదు. You say, I have no time. మాకు సమయం లేదని చెప్తున్నాం. Nowadays you can listen to the radio on a tape recorder or some CD player or something like that. ఈ రోజుల్లో అయితే మనం సీడీలు అలాంటివి కూడా వినొచ్చు. There are many sisters I know అనేక మంది సహోదరులు నాకు తెలుసు, who, while they are cooking in the kitchen, they are listening to my message. వాళ్ళు వంట చేసుకునేటప్పుడు నా వర్తమానం పెట్టుకొని వింటూ వంట చేస్తుంటారు. It's wonderful to use opportunities like that to fill my mind with the word of God. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యంతో నా మనసును నింపుకోవటం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. Traveling in a car, they put the CD and listen to God's word. కారులో ప్రయాణం చేసేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం వినొచ్చు మనం. If you develop that habit, ఆ అలవాటుని మీరు పెంపొందించుకున్నట్లయితే you will hear God speaking. దేవుడు నీతో మాట్లాడటాన్ని వింటావు. And then you will have a tongue of a disciple. God will give you his words. అప్పుడు శిష్యునికి తగిన నోరు కూడా నీకు ఉంటుంది, తన మాటలు నీకు అనుగ్రహిస్తాడు. And listen to this. దీన్ని వినండి. The rest of your life will not be as useless as your past life. కాబట్టి గతంలో నీ జీవితం ఎంత వ్యర్థంగా ఉందో తర్వాత నీ జీవితం వ్యర్థంగా ఉండదు. You can be a tremendous blessing to many, many people. అనేక మందికి నువ్వు ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదంగా ఉంటావు. Say, Lord, give me the ear of a disciple. ఓ ప్రభువా, శిష్యునికి తగిన చెవులు నాకు ఇవ్వండి. Whenever I get a chance to hear what you have to say to me, ఓ ప్రభువా, నీవు నాతో ఏం మాట్లాడగోరుచున్నావు అని అడగాలి మనం. and then give me the words to speak to people in need. ఓ ప్రభువా, అవసరంలో ఉన్న ప్రజలతో మాట్లాడటానికి తగిన మాటలు నాకు ఇవ్వండి. God uses weak people. దేవుడు బలహీనుల్నే వాడుకుంటాడు. దేవుని స్వరం వినడం ఎలా? Well, it's a habit that has to be developed. ఆ అలవాటును అలవర్చుకోవాలి. You know, try and absorb scripture. లేఖనాలను గ్రహించడానికి ప్రయత్నించండి. Better to read a small passage of scripture and let that sink in rather than read large sections and not sink in. పెద్ద పెద్ద వాక్య భాగాలను చదివి అవి మీ లోపల నాటుకోకుండా ఉండటం కంటే ఒక చిన్న వాక్య భాగం చదివి అది మీలో నాటబడటం మంచిది. Let it meditate on God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. And supposing one day you went to work or school without reading the Bible, that's fine. మీరు ఒక రోజు పనికో స్కూల్కో బైబిల్ చదవకుండా వెళ్తే పర్వాలేదు. When you have a spare moment during the day, try to think of some scripture that you have read off or meditated on in the past. మీకు రోజంతట్లో ఏదైనా ఖాళీ సమయం దొరికితే గతంలో మీరు చదివిన లేక ధ్యానించిన ఏదొక వాక్య భాగాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. And say, Lord, I didn't read the Bible this morning and I come off to work now. ప్రభుతో ఇలా చెప్పండి, నేను ఉదయాన బైబిల్ చదవకుండా పనిలోకి వచ్చేసాను. I want to try and think of some scripture I want to think of right now. ఇప్పుడు ఏదొక వాక్య భాగాన్ని గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. While you're doing some work during the day and say, Lord, please give me something from that. మీరు రోజంతట్లో పనిచేస్తూ కూడా ఈ మాట చెప్పొచ్చు, నేను చదివిన దానిలో నుండి నాకు ఏదైనా ఇవ్వు ప్రభువా అని చెప్పండి. See, the important thing is not reading the Bible. The important thing is meditating on scripture. ముఖ్యమైన విషయం బైబిల్ చదవటం కాదు, ముఖ్యమైన విషయం లేఖనాలను ధ్యానించడం. And we read the Bible in order to meditate on scripture, not to ease our conscience saying, oh, I read the Bible 15 minutes. మనం బైబిల్ ఎందుకు చదువుతామంటే లేఖనాలను ధ్యానించడానికి, అంతేకాని నేను 15 నిమిషాలు చదివాను అని మన మనస్సాక్షిని తృప్తిపరచుకోవడానికి కాదు. Another person who meditated on scripture for 5 minutes may get more than you read the Bible for 15 minutes. నువ్వు 15 నిమిషాల్లో చదివిన దానికంటే 5 నిమిషాల పాటు బైబిల్ ధ్యానించే ఒక వ్యక్తి ఇంకా ఎక్కువ పొందొచ్చు. It's meditation, it's thinking about what is God trying to say to me through that. ధ్యానించడం ముఖ్యం. దేవుడు నాతో ఏం చెప్పాలని చూస్తున్నాడా అని ఆలోచించడం. Okay.